హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం. అందరూ చేస్తున్నారు, ఇన్స్టాలో చూసా, నేను ట్రై చేస్తున్నా. పాలు అయితే పెట్టాను. సో పాలు కాగాలి. కాసేపు పాలల్లో రస్క్ వేద్దాము. అందులోనే జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు, బాదం పప్పు కూడా వేద్దాం. బాదం పప్పు, ఇలాచి కూడా వేసేద్దాము. సో ఇది నీట్గా కలిపెడదాం. ఇలా అంతా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనిద్దాము. సారీ, షుగర్ యాడ్ చేశాను. షుగరు మర్చిపోయా. సో షుగర్ వేసుకోవాలి, ఎంత స్వీట్ తింటే అంత. స్వీట్కి సరిపడా షుగర్ వేసేసుకొని కాసేపు చక్కెర అంతా కలిసిపోయేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది చల్లారాలన్నమాట. చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పడదాం. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఇందులో వేద్దాము, ఒక బాక్స్లో. ఇందులో గార్నిష్ చేసేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెడతానా ఇంకా ఇది మరి ఐస్ క్రీమ్ అయిద్దా అవ్వదా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఐస్ క్రీమ్ అయిన తర్వాత వీడియో పెడతా. ఓకే, బాయ్.